experiment for electron diffraction. Again, explain about Davison-Germer experiment for electron diffraction. అంటే ఇక్కడ మనకి కాంతి వివర్తనానికి సంబంధించి డావిసన్-గార్మర్ చేసినటువంటి ప్రయోగం గురించి వివరించండి అని అడగటం జరుగుతుంది. అగైన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డావిసన్-గార్మర్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్. కాంతి వివర్తనానికి సంబంధించి డావిసన్-గార్మర్ యొక్క ప్రయోగము వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పేపర్లోనే అడగడం జరుగుతుంది. రైట్, ఇన్ దిస్ ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా డయాగ్రామ్. బిఫోర్ దట్, ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ డివైస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ వాజ్ గివెన్ బై టూ అమెరికన్స్, డావిసన్ అండ్ గార్మర్, ఇన్ 1927. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క వివర్తనం కానివ్వండి, ద్రవ్య తరంగాలకు సంబంధించి ఒక ప్రయోగాత్మకమైనటువంటి వివరణని ఇద్దరు అమెరికన్స్, డావిసన్ మరియు గార్మర్, 1927లో ప్రయోగం చేయటం జరిగింది. ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఈ షోన్ ఇన్ ద బిలో ఫిగర్. అంటే ఎలక్ట్రాన్ వివర్తనానికి సంబంధించి డావిసన్-గార్మర్ ప్రయోగం క్రిందున్నటువంటి పటంలో చూపబడింది. రైట్, దీనిలో ఈ ప్రయోగం తీసుకున్నప్పుడు 1927లో అమెరికన్స్ డావిసన్-గార్మర్ చేశారు. ఇందులో ఒక ఎలక్ట్రాన్ గన్ ఉంది. చూడండి, మీరు ఆ ప్రయోగ అమెరికన్ పరిశీలించినట్లయితే, డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే ఒక గన్ షేప్లో ఉంది. ఇందులో ఫిలమెంట్ ఎఫ్ ఉంటుంది. ఆ ఫిలమెంట్ ఎఫ్ని బ్యాటరీకి బీని కలుపుతారు. ఆ ఫిలమెంట్ ఎఫ్ తర్వాత రెండు స్లిట్స్ S1 S2 ఉంటాయి. బ్యాటరీ బి స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫిలమెంట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు ఉత్పన్నమవుతాయి. దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ పాస్డ్ త్రూ స్లిట్స్ S1 S2 and it make into a parallel beam. It was observed by anode A. Later, they are incident on nickel crystal. They will be diffracted with a diffracted angle phi, and they are observed by the cylinder C, which is connected to a disc D or circular scale S, and it is connected to galvanometer, and again it is connected to ground. ఇప్పుడు ఈ ప్రయోగ అమరిక ఇది చాలా ఇంపార్టెంట్. ఫిలమెంట్ ఎఫ్ బ్యాటరీ కలపడం జరుగుతుంది. ఫిలమెంట్ ఎఫ్ క్యాపిటల్ లెటర్, అది డయాగ్రామ్లో స్మాల్ ఎఫ్ రాశారు. దాని నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి ఎలక్ట్రాన్లు S1 S2 స్లిట్స్ ద్వారా యానోడ్ ఏకి చేరి అక్కడ నుంచి స్లిట్ S3 ద్వారా నికెల్ స్ఫటిక మీద పతనం చెంది అక్కడ నుండి కాంతి కిరణాలు వివర్తనం చెంది సిలిండర్ స్థూపం Cలో గ్యాదర్ చేయబడతాయి. అది ఒక సర్క్యులర్ స్కేల్, సెమీ సర్క్యులర్ స్కేల్ S కనెక్ట్ చేయబడి ఆ సిలిండర్ గాల్వానోమీటర్ తద్వారా బ్యాటరీ అండ్ గ్రౌండ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. అది డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషన్. దీన్ని ఎలక్ట్రాన్ గన్ అంటారు. గన్ షేప్లో ఉంది కాబట్టి ఆపరేటస్. రైట్, కమింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్. ద ఎలక్ట్రాన్ గన్ ప్రొడ్యూసెస్ ఏ పెన్సిల్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ known velocity. The electron gun G consists of a filament F, which is heated by connecting to a battery B. Then the electrons are emitted due to thermoionic emission. Now the electrons are accelerated with a known velocity. The electron gun produces a pencil beam of electrons. అంటే ఈ ఎలక్ట్రాన్ గన్లోంచంట ఒక పెన్సిల్ మాదిరిగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్
కొంత వేగంతో బయటికి రావడం జరుగుతుంది. ఎలక్ట్రాన్ గన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జీ. డయాగ్రామ్లో జీ అని రాసాము, రైట్. విచ్ ఈజ్ హీటెడ్, ఫిలమెంట్ని హీట్ చేసినప్పుడు బ్యాటరీకి బి కనెక్ట్ చేయడం ద్వారా ఫిలమెంట్ ఎఫ్ అనేది వేడెక్కడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫిలమెంట్ ఎఫ్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు ఉద్గారమయ్యి ఆ ఫినామినాన్ని థర్మో అయానిక్ ఎమిషన్ ఉత్సర్గము అంటారు. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కొంత వేగంతో త్వరణం చెందుతూ ఉంటాయి. డయాగ్రామ్లో చెప్పడం జరిగింది అది. ఎలక్ట్రాన్స్ ఆర్ కాలిమేటెడ్ బై యూజింగ్ ద సూటబుల్ స్లిట్స్ S1 అండ్ S2. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కూడా సమాంతరంగా వెళ్ళేటట్లు ప్యారలల్ బీమ్గా మారేటట్లు చేయటానికి S1 S2 చీలికల ద్వారా ఆ ఫైన్ బీమ్ని పంపడం జరుగుతుంది. ఇప్పుడు దట్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ ఫాలెన్ ఆన్ ఏ లార్జ్ నికెల్ క్రిస్టల్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ నికెల్ స్ఫటికం మీద పతనం చెందుతాయి. దెన్ ఎలక్ట్రాన్స్ బిహేవ్స్ లైక్ వేవ్స్. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ పతనం చెందినటువంటి ఎలక్ట్రాన్స్ తరంగాల వలె ప్రయాణిస్తాయి మరియు స్ఫటికం నుంచి వివిధ దిశలలో పరిక్షేపణం చెందుతాయి, వివర్తనము చెందుతాయి. అండ్ డైఫ్రాక్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, రైట్. ఫారడే సిలిండర్ కన్సిస్ట్ ఆఫ్ 2 వాల్స్. ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే కింద అడుగు భాగంలో ఉంది చూడండి, సి అనేది ఇట్ ఈజ్ ఫారడే సిలిండర్. ఎఫ్ ఫారడే సిలిండర్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 వాల్స్, 2 గోడలు ఉన్నాయి. విచ్ ఆర్ ఐసోలేటెడ్ టు ఈచ్ అదర్, ఒకదానితో ఒకటి బంధితమై ఉంటాయి. ద రిటార్డింగ్ పొటెన్షియల్ ఈజ్ మెయింటైన్డ్ బిట్వీన్ దెమ్. ఆ రెండిట్ల మధ్య కొంత పొటెన్షియల్ భేదం అనేది ఆ రెండిట్ల మధ్య అప్లై అయి ఉంటుంది. సో దట్ ద ఫాస్ట్ ఎలక్ట్రాన్స్ కమింగ్ ఫ్రమ్ ద గన్ మే ఎంటర్ ఇన్సైడ్ ఇట్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ గన్ నుంచి ఇక్కడ ఫిలమెంట్ ఎఫ్ నుంచి S1 S2 నుంచి S3 నుంచి బయటకు వస్తున్నటువంటి అంటే గన్ నుంచి బయటకు వస్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ స్ఫటికం మీద ఫాస్ట్గా పడి ఆ స్ఫటికం నుంచి సిలిండర్లోకి చేరతాయి త్వరితగతిన, రైట్. నౌ ద సెకండరీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద కొలిజన్ ఎట్ ద నికెల్ టార్గెట్ ఆర్ రిఫ్లెక్టెడ్ బై దట్. అంటే ఇక్కడ ఈ స్ఫటికం మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్లు గౌణ ఎలక్ట్రాన్లు, రెండవ రకమైనటువంటి ఎలక్ట్రాన్లు కూడా ఉత్పన్నం అవుతాయి. అవి ఏమవుతాయి అంటున్నాడంటే నికెల్ టార్గెట్ మీద పడ్డటువంటి ఆ రెండవ ఎలక్ట్రాన్లు ఇక్కడ గ్యాదర్ చేయబడవు. కేవలం ప్రైమరీ ఎలక్ట్రాన్స్, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇక్కడ గ్యాదర్ చేయబడతాయి ఈ ప్రొసీజర్లో అని చెప్పడం జరిగింది, రైట్. నౌ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ హియర్ హీ షుడ్ యూజ్డ్ బ్రాగ్స్ లా. ఇక్కడ బ్రాగ్ నియమాన్ని ఉపయోగించడం జరిగింది ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్లో. ఫస్ట్ డయాగ్రామ్ వేశారు, డయాగ్రామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఆఫ్టర్ దట్ ఎక్స్ప్లెనేషన్ we will get potential. n lambda is equal to 2d sin theta. ఇది బ్రాగ్స్ ఫార్ములా, బ్రాగ్స్ లా ఏంటంటే n lambda is equal to 2d sin theta, where n is equal to 1 represents order of the spectrum. Theta is equal to angle 65 degrees. ఆ రకంగా అరేంజ్ చేసుకోవడం జరిగింది. D ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లేయర్స్ ఇన్ ద క్రిస్టల్. 2 పొరల మధ్య ఉన్నటువంటి కోణం, స్ఫటికంలో 2 పొరల మధ్య ఉన్నటువంటి కోణం. D ఈజ్ ఈక్వల్ 2 పొరల మధ్య ఉన్నటువంటి దూరం, యాంగిల్ కాదు, కోణం కాదు, దూరం. D ఈజ్ ఈక్వల్ టు 0.91 తీసుకున్నప్పుడు బై సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ బ్రాగ్స్ లా we will get 1 into lambda is equal to
2 into 0.91 into sine 65 degrees. We will get lambda is equal to 1.64 angstroms. But de Broglie's wavelength, మనకు తెలుసు de Broglie wavelength ఫార్ములా lambda is equal to 12.26 by root v. 12, that implies 12.26 by root v by square root 1.64. We will get 1.66 angstroms. అంటే బ్రాగ్ నియమం తీసుకున్నప్పుడు లాంబ్డా వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్ రిలీజ్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఫోటాన్ కాదు ఎలక్ట్రాన్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1.64 యాంగ్స్ట్రామ్ అని వచ్చింది. అదేవిధంగా డి బ్రోగ్లీ నియమం తీసుకున్నప్పుడు, డి బ్రోగ్లీ నియమం నుంచి తరంగ దైర్ఘ్యం తీసుకున్నప్పుడు 1.66 యాంగ్స్ట్రామ్ అని వచ్చింది. బోత్ ఆర్ నియర్లీ ఈక్వల్, హెన్స్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఫర్ electron diffraction Davison-Garmer experiment is proved. రెండు వేవ్ లెంగ్త్స్ సమానం అయ్యే విధంగా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ డావిసన్-గార్మర్ ఎక్స్పెరిమెంటు ఎలక్ట్రాన్ వివర్తనానికి సంబంధించి రుజువు చేయబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1927లో ఇద్దరు సైంటిస్టులు, ఇద్దరు అమెరికన్స్, డావిసన్-గార్మర్ కలిపి చేసింది ఎక్స్పెరిమెంట్ ఇది. ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఎలక్ట్రాన్ గన్ అంటారు. ఇక్కడ ఎలక్ట్రాన్ గన్లో ఫిలమెంట్ ఎఫ్ బ్యాటరీ కనెక్ట్ చేయబడి వేరియబుల్ కెపాసిటర్స్ ఉంటాయి. వేరియబుల్ బ్యాటరీ నాట్ కెపాసిటర్. ఇందులో స్లిట్స్ ఉన్నాయి, S1 S2 S3. యానోడ్ ఏ. అక్కడ నికెల్ స్ఫటికాన్ని ఒక అమరిక ద్వారా పట్టుకుని ఉండే విధంగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సిలిండర్ని ఒక సర్క్యులర్ డిస్క్ అరేంజ్ చేయాలి. గాల్వానామీటర్ జీ అంటే ఆ సిలిండర్ సిలో ఇక్కడ ఎలక్ట్రాన్స్ పడ్డప్పుడు గాల్వానామీటర్ జీలో అపవర్తనం అనేది రావటం జరుగుతుంది, డిఫ్లెక్షన్ అనేది రావటం జరుగుతుంది గాల్వానామీటర్ జీలో. సో ఇట్ ఈస్ కాల్డ్ డిఫ్లెక్టింగ్ యాంగిల్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ గాల్వానామీటర్ జీ. గాల్వానామీటర్ జీలో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. రైట్. later in this way galvanometer deflection is only due to fast moving electrons. అంటే ఈ మధ్యలో మీకు ఈ గాల్వానామీటర్కి సంబంధించి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్లో ఒక పేజు రివర్స్లో రావడం జరిగింది, దాని కంటిన్యూషన్ ఇది. In this way galvanometer shows deflection. గాల్వానామీటర్లో డిఫ్లెక్షన్ ఉంటుంది. రైట్. ఇన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ I value, intensity value on current value on x-axis and the deflection value phi on y-axis. We will get curves like that. ఇక్కడ ఇంటెన్సిటీ అయిన ఎక్స్ అక్షం మీద లేదా కరెంట్ని అయిన ఎక్స్ అక్షం మీద డిఫ్లెక్షన్ని ఫైని వివర్తనాన్ని y అక్షం మీద తీసుకుని మనం గ్రాఫ్లు గీచినప్పుడు పటంలో చూపిన విధంగా రావడం జరుగుతాయి కర్వ్స్. v is equal to 44 స్మూత్ కర్వ్, v is equal to 48 బెండింగ్ కర్వ్, v is equal to 54 మిడిల్ కర్వ్, v is equal to 64 బెండింగ్ కర్వ్ and v is equal to 68 again smooth curve. A graph has been drawn by taking current on x-axis and deflection on y-axis. Then different curves are obtained. ఇక్కడ the experiment was conducted for different accelerated potentials. వివిధ త్వరణం చెందినటువంటి పొటెన్షియల్కి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. The curve is most permanent and the above this potential 44 వోల్ట్స్ దాటిన తర్వాత పొటెన్షియల్ అనేది మోస్ట్ పర్మనెంట్గా ఉంటుంది. ద కర్వ్ బెండ్స్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. 44 వోల్ట్స్ దాటిన తర్వాత 44 వోల్ట్ ముందు వరకు స్టేబుల్గా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. 44 వోల్ట్లు దాటిన తర్వాత బెండ్ అవుతుంది. మరలా సేమ్ సాఫ్ట్ కర్వ్గా 68 వోల్ట్స్ దగ్గర రావడం జరుగుతుంది. రైట్. బ్రాగ్స్ లా ఇంతకు ముందు ఇక్కడ ఫ్రమ్ బ్రాగ్స్ లా అని రాసేసారు డైరెక్ట్.
ఇది మనకి ఈ పేజ్ తర్వాత రావాల్సింది, రైట్. ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ స్ఫటికం తీసుకున్నారు, ఇక్కడ నికెల్ క్రిస్టల్ తీసుకున్నారు. నికెల్ క్రిస్టల్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, డయాగ్రామ్లో వేసాను డాటెడ్ లైన్స్తో. లేయర్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఇక్కడ డీతో రిప్రజెంట్ చేస్తాం. లాటిస్ స్పేసింగ్ అంటారు దాన్ని, జాలక అంతరం అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై డి. ఎలక్ట్రాన్స్ పడ్డాయి విత్ అన్ ఇన్సిడెంట్ యాంగిల్ థీటా అండ్ డైఫ్రాక్టెడ్ యాంగిల్ ఫై. ఇక్కడ ఆ లేయర్ మీద పడ్డటువంటి పతనం చెందినటువంటి పతనం కోణం థీటా అనుకున్నాము, డైఫ్రాక్టెడ్ యాంగిల్ ఫై అన్నాను. సో ఇక్కడ ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ డయాగ్రామ్లో మీరు పరిశీలిస్తే 2θ + φ ఇట్ ఈజ్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్లో ఉన్నటువంటి కోణం 180 degrees. సో 2θ + φ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దట్ ఎంప్లాయిస్ 2θ + φ వివర్తన కోణం 50 degreesగా ఇక్కడ డిజైన్ చేసుకోవడం జరిగింది. సో 2θ + 50 ఈజ్ ఈక్వల్ టు 180. దట్ ఎంప్లాయిస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 180 - 50, ఇట్ ఈజ్ 130. దట్ ఎంప్లాయిస్ θ ఈజ్ ఈక్వల్ టు 65. ఇప్పుడు ఇంతకు ముందు రాసిన దానికి రండి. θ ఈజ్ ఈక్వల్ టు 65. ఇక్కడ n λ ఈజ్ ఈక్వల్ టు 2d sin θ ఫార్ములా రాశారు చూడండి. ఇది ఇప్పుడు చెప్పిన ఈ పేజ్ రాసిన తర్వాత, ఈ పేజ్ తీసుకున్న తర్వాత, ఈ ఎక్స్ప్లెనేషన్ రాసిన తర్వాత, ఈ కర్వ్స్ గురించి, గ్రాఫ్ గురించి, అదేవిధంగా స్ఫటికం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ తీసుకోవాలి. ముందు నేను చెప్పినటువంటి క్యాలిక్యులేషన్. సో θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో మనకి 65 ఆ లేయర్స్ నుంచి. సో వీ విల్ రైట్ బ్రాకెట్స్ n λ ఈజ్ ఈక్వల్ టు 2d sin θ. ఇక్కడ n ఆర్డర్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ 1, θ 65, d డిస్టెన్స్ బిట్వీన్ 2 లేయర్స్, లాటిస్ స్పేసింగ్, జాలకాంతరం 0.91. సో సబ్స్టిట్యూట్ చేయగా వేవ్ లెంత్ λ ఈజ్ ఈక్వల్ టు 1.64 యాంగ్స్ట్రామ్స్ అని వచ్చింది. ఇది బ్రాగ్స్ లా నుంచి. తర్వాత డి బ్రోగ్లీస్ లా తీసుకున్నాం, λ 1.66 యాంగ్స్ట్రామ్ అని వచ్చింది. రెండు సమానమైనవి. సో ఈ రకంగా డావిజన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ అయింది. ఫస్ట్ పారా రాసి డయాగ్రామ్, లేటర్ 3 పారాస్ ఎక్స్ప్లెనేషను. ఆ 3 పారాస్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఇది రాయడం కాకుండా ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి. 5 కర్వ్స్ వేసిన తర్వాత ఒక స్ఫటికం తీసుకుని ఆ స్ఫటికంలో వివర్తన కోణాన్ని క్యాలిక్యులేట్ చేసి పతన కోణం 65 degrees వచ్చింది. దాని నుంచి వేవ్ లెంత్ ఫార్ములా రాసుకుని ఆ వేవ్ లెంత్ డి బ్రోగ్లీస్ లా నుంచి, అదేవిధంగా బ్రాగ్స్ లా నుంచి క్యాలిక్యులేట్ చేయటం జరిగింది. బోత్ ఆర్ ఈక్వల్. ఈ రకంగా మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అనేది ప్రూవ్ అయింది. సో ఇవాళ ఇప్పుడు క్లాసులో మీకు ముందుగా అసలు మ్యాటర్ వేవ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ మీన్ బై మ్యాటర్ వేవ్స్, అండ్ దేర్ థియరీ అండ్ దేర్ హైపోథసిస్ గివెన్ బై డి బ్రోగ్లీస్. అంటే ఈ ద్రవ్య తరంగాలకు సంబంధించి డి బ్రోగ్లీ ఏ రకమైనటువంటి ప్రతిపాదన ఇవ్వడం జరిగిందో చెప్పడం జరిగింది. తర్వాత ఈ మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంత్స్కి ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి, చాలా ఎక్స్ప్రెషన్స్ రాబట్టాం. ఈక్వేషన్ 1 2 3 4 5 6 అలా 8 వరకు. అవి కంప్లీట్ అయిన తర్వాత డావిజన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషను, ఆ డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెనేషను, లేటర్ కర్వ్స్, లేటర్ గ్రాఫ్స్, ఆ గ్రాఫ్స్ తర్వాత క్రిస్టల్ తీసుకున్నాము. ఆ క్రిస్టల్స్ నుంచి వేవ్ లెన్స్ ఏ రకంగా ఈక్వల్ అయినాయి, ఏ రకంగా డావిజన్ ఎక్స్పెరిమెంట్ డావిజన్ గ్యార్మర్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ అయిందో చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఇవాళ క్లాసులో ద్రవ్య తరంగాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, వేవ్ లెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్. So all of the students should prepare well, and thank you.